హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ స్టెప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే చాలామంది ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే సిలబస్ని ఎంతవరకు కవర్ చేసుకున్నామో, ఎంతవరకు చదువుకోవాలి, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ చాలామందికి టెన్షన్ అయితే పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఒక బ్రీఫ్గా ఒక చిన్న వీడియోని అయితే ఈరోజు మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ గురించి మనకి చెప్పుకుంటున్నాము. 23 ఫిబ్రవరి నుంచి అయితే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పటికీ ప్రిపరేషన్లో ఉండే ఉంటారు. సో ఎవరైతే ఎక్కడి వరకు ఉన్నారో వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్ట్స్ అనేసి జీకే ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది. సో దీంట్లో ఈచ్ సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్కి ఒక కరెక్ట్ అయిన క్వశ్చన్స్కి ఇంటూ 2 మార్క్స్ ఉంటాయి. ఇంటూ 2 మార్క్స్ అంటే మనకి టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అది 1/4 ఉంది. సో కాబట్టి మనం అటెంప్ట్ చేసే ప్రతిసారి కూడా మనం జాగ్రత్తగా చేయాల్సింది. ఎందుకంటే నెగిటివ్ లేదంటే ఏదో ఒకటి పెట్టుకుంటే పోయేవాళ్ళం. కానీ నెగిటివ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన సందర్భం ఉంది. సో దీంట్లో ఏంటంటే చాలామంది ఈ అర్థమెటిక్ రీజనింగ్కి భయపడుతుంటారు. దీంట్లో ఏం చేస్తారంటే మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్ని, రీజనింగ్ అయితే అది మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈజీగా కవర్ చేసుకుంటారు. అర్థమెటిక్ వచ్చినట్లయితే ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే ఎస్ఎస్సిలో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఏదైతే పర్సంటేజ్ కావచ్చు, ఏదంటే టైమ్ అండ్ వర్క్ కావచ్చు, ఏదంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు. పర్సంటేజ్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ అండ్ లాస్, వీటి నుంచి లేని పేపరే ఉండదు మనకి. ఇప్పుడు పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, దీంట్లోనే డిస్కౌంట్ వస్తుంది, మిక్చర్ అండ్ అలిగేషన్స్ దీంట్లోనే వస్తాయి. కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంటే గన్ షాట్గా అడిగే క్వశ్చన్స్ అని తెలిసి కూడా వాటిని మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా వాటిని బేసిక్స్ అయితే కవర్ చేసుకోండి, ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక సేఫ్ జోన్లో ఉండాలి అంటే మనకు వచ్చిన సబ్జెక్ట్ని పర్ఫెక్ట్ కావాలి మనం. ఓకేనా? అర్థమెటిక్ రీజనింగ్. ఇక ఇంగ్లీష్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రీవియస్ పీవైక్యూస్కి అయితే స్ట్రిక్ట్గా మీరు అడిక్ట్ అయిపోండి. ఎవరికైతే సబ్జెక్ట్ ఇంగ్లీష్ రాదనుకుంటున్నారో వాళ్ళు పీవైక్యూస్కి వెళ్ళండి. పీవైక్యూస్ ఎక్కడ చూసుకోవాలంటే మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. అవి నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కొట్టినా పర్లేదు, సిజిఎల్ కొట్టి ఎంటీఎస్ కొట్టకండి. ఎందుకంటే మనము ప్రిపేర్ అయ్యేదానికంటే ఒక స్టెప్ పెద్దదానికి ప్రిపేర్ అయినామనుకో మనకి చిన్నది ఈజీ అయిపోతుంది అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పినాను. ఒక పెద్ద ఇటుకను, ఒక పెద్ద రాయిని మోసి దాన్ని పడేసి చిన్న రాయిని మోస్తే మనకు చాలా ఈజీ అనిపిస్తుంది, ఇది ఎంత అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఒక ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒక యూట్యూబ్లో సెర్చ్ చేయి. యూట్యూబ్లో సెర్చ్ చేసి వాటిని ప్రిపేర్గా అయినా అనుకో, నువ్వు అవి గట్టివి ప్రిపేర్ అయినాయి కాబట్టి కొద్దిగా దానికంటే ఈజీగా వచ్చిందనుకో, అంటే దానికంటే తక్కువ అడిగిందనుకో మీకు ఈజీగా పెట్టేయడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ఆ విధంగా చూసుకోండి. ఆ తర్వాత జీకే ఏంటంటే, జీకే అంటే ఒక పెద్ద ఓషియన్, ఒక పెద్ద సముద్రం అన్నమాట. అది ఓషియన్ అంటే మహాసముద్రము, సి అంటే సముద్రము. ఇప్పుడు ఓషియన్ లాగానే మనం తీసుకోవాలి, ఒక మహాసముద్రం అనుకోవాలి. మహాసముద్రంలో మనము ఏమేమి సబ్జెక్ట్ చదువుకోవాలి జీకేలో, అంత పెద్ద జీకేలో మనం దేనిపైన చేసుకోవాలంటే మెయిన్గా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ సబ్జెక్టు ఈ టాపిక్ నుంచి వస్తాయి అని తెలిసి ఉంటుంది కదా, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు. సో ఈ మూడిని అయితే పక్కా ఫస్ట్ ప్రిపేర్ కండి. ఆ తర్వాత మనకి కరెంట్ అఫైర్స్లో ప్రిపేర్ అయ్యి ఫిజిక్స్, కెమిస్ట్రీ వదిలిపెట్టండి. మీకు కెమిస్ట్రీ వీక్ ఉందంటే కెమిస్ట్రీ వదిలిపెట్టుకోండి, లేదంటే కొద్దిగా ఇంపార్టెంట్ చూసుకోండి. వీటిలో ఏంటంటే ఈ సబ్జెక్టులలో మీరు ఇంపార్టెంట్ గట్టిగా పట్టుకోండి. ఏదైతే హిస్టరీ అనుకోండి, సో మనకి మిడివల్ హిస్టరీ కావచ్చు, యాన్షియంట్ హిస్టరీ కావచ్చు, డైనస్టీస్, వారి యొక్క కింగ్డమ్ ఎవరు, వారిలోన పాలన ఎలా ఉంది. ఆ తర్వాత మోడర్న్ హిస్టరీ అనుకోండి, సో ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఐఎన్సీ మీటింగ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, వాటిపైన. ఆ తర్వాత పాలిటీ వచ్చిందనుకో మెయిన్గా మనకు ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో కూడా ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఆ తర్వాత డిపిఎస్పీ కావచ్చు, ఆ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అయితే ఎక్కువ ఇయ్యాడు. కాబట్టి దాని యొక్క అమెండ్మెంట్ ఏంటిది, ఫండమెంటల్ డ్యూటీస్, దాని యొక్క పార్ట్ ఏంటిది అలా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఆ తర్వాత జాగ్రఫీలో, కరెంట్ జాగ్రఫీలో ఏమేమి ఉన్నాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మన యొక్క భూ ఉపరితల ఇట్లా ఏమిస్తాడు మనకి ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, మనకి ఈ ఇది నదీ వ్యవస్థ గురించి కావచ్చు. సో వీటిపైన కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఏదైతే కరెంట్గా రిలేటెడ్గా ఉంటుందో దానిపైన కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే చెప్పిందే ఎప్పటి ముందు చదువుకోవాలంటే 6 months అయితే పర్ఫెక్ట్గా చదువుకొని ఉండుకొని. సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ గురించి అయితే చెప్పినాను. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఎక్కడి నుంచి, ఇప్పుడు బయాలజీ అనుకోండి, విటమిన్స్ కావచ్చు, ఆ తర్వాత వ్యాధులు కావచ్చు, ఆ తర్వాత మనకి ఈ మొక్కలు ఉన్నాయిగా, సో దానిపైన ఎక్కువ ప్రీవియస్గా అడుగుతుంటాడు కాబట్టి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఫిజిక్స్ కావచ్చు, ఫిజిక్స్లో లైట్ నుంచి ఆ కాంతి పరావర్తనం ఏంటిది అంటే రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, ఆ తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వీటిపైన తరచుగా అడుగుతుండే కాబట్టి వాటిపైన కావచ్చు. సో ఈ కెమిస్ట్రీలో ఏంటంటే యాసిడ్స్ పైన కావచ్చు,
వీటిపైన ఏదైతే ఖచ్చితంగా ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ అని తెలిసి ఉందో వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేసుకొని ప్రిపేర్ కండి. సో ఇలా అయ్యిందనుకో మనము ఎప్పుడైనా ఒక సేఫ్ జోన్లో ఉండాలి అంటే మనకి వచ్చిన సబ్జెక్ట్ని ఫస్ట్గా పర్ఫెక్ట్ అయ్యి ఆ తర్వాత రాని సబ్జెక్ట్ మీద ఉండాలి. ఇప్పుడు ఒక రోజులో మనము స్లాట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నువ్వు వచ్చిందని రివిజన్ చేసుకోవాలి. ఓకేనా, వచ్చిందని రివిజన్ చేసుకొని ఇంకో హాఫ్ ఉందనుకోండి డైలీ అంతే నీకు వచ్చింది పక్కా ఒకసారి రివిజన్ చేసుకోవాల్సింది. ఆ తర్వాత రాని నువ్వు ఇంకో సెక్షన్లో చూసుకోండి. ఆ రాని వాటిలో కూడా మరీ ఎక్కువ లోతుకి వెళ్ళకుండా మరీ టఫ్ చూసుకోకుండా ఓకే ఈజీ నేను చేయగలుగుతాను అని అనుకున్నవి చేసుకున్నాం అనుకోండి, ఎవరికైతే స్కోర్ రాదు అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్కోర్ గెయిన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి ఇదే సిలబస్ ఇంగ్లీష్ ఉండదు, ఆర్ఐబి గ్రూప్ డీలో ఉంటుంది కాబట్టి ఇదే ప్రిపరేషన్ మీకు గ్రూప్ డి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఒకే దెబ్బకు 2 పిట్టలు అని అనేటట్టు మనం ప్రిపేర్ కావాలి. మీరు చదివే చదువు ఒక ఎగ్జామ్ కాదు 2, 3 ఆ తర్వాత వచ్చే ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉండండి, కంటిన్యూగా ప్రిపేర్ కావండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా, సో మీకు ఈ సివిల్ స్టెప్ అనే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఒక బేసిక్ స్టెప్గానైతే మీకు ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా దానిపైన రిప్లై ఇస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.